సిడ్నీలో జరిగిన కామన్వెల్త్ సమావేశంలో మహిళా ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకుంటూ ఆ సమస్యల పరిష్కారంపై చర్చ సాగిందని ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. సోషల్ మీడియాలో వచ్చే పోస్టులపై మహిళా ప్రజాప్రతినిధులు మానసికంగా కుంగిపోతున్నారని అన్నారు. ఇలాంటి అంశాలపై వారిలో మానసిక స్థైర్యం కల్పించేలా సెమినార్లు నిర్వహిస్తామని వివరించారు. సిడ్నీలో జరిగిన కామన్వెల్త్ సమావేశంలో భారత ప్రతినిధిగా పాల్గొనడం తనకు ఆనందంగా ఉందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. మహిళా ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకుంటూ ఆ సమస్యల పరిష్కారంపై చర్చ సాగిందని అన్నారు. కామన్వెల్త్ కాన్ఫరెన్స్ లో చాలా అంశాలపై చర్చించామని తెలిపారు. దురాచారాలు, వేధింపులు మహిళలపై ఎక్కువ అవుతున్నాయని చెప్పారు. సోషల్ మీడియాలో వచ్చే పోస్టులపై మహిళా ప్రజాప్రతినిధులు మానసికంగా కుంగిపోతున్నారని అన్నారు. ఇలాంటి అంశాలపై వారిలో మానసిక స్థైర్యం కల్పించేలా సెమినార్లు నిర్వహిస్తున్నామని తెలిపారు. అలాగే ఉద్దేశపూర్వకంగా చేసే దుష్ప్రచారంపై సైబర్ క్రైమ్ కింద కేసులు పెడతామని హెచ్చరించారు. సిడ్నీలో జరిగిన కాన్ఫరెన్స్ లో తనను మహిళా ఎంపీగా, వారికి చైర్మన్ గా ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు తనను పంపారని తెలిపారు. అన్ని సమావేశాల్లో పాల్గొనే అనేక అంశాలపై చర్చ చేసినట్లు తెలిపారు. ఏపీ స్పీకర్ హోదాలో అయ్యన్న పాత్రుడు కూడా సమావేశాలకు హాజరయ్యారని అన్నారు. తన మీద ఉంచిన బాధ్యతకు పూర్తి న్యాయం చేసేలా పనిచేస్తానని దగ్గుబాటి పురంధేశ్వరి పేర్కొన్నారు. కామన్వెల్త్కి సంబంధించినటువంటి 56 దేశాలకు ఉన్నటువంటి మహిళా బృందానికి ప్రాతినిధ్యం వహించేటువంటి అవకాశం నాకు లభించింది. ప్రత్యేకంగా భారతదేశంలో ఉన్నటువంటి కామన్వెల్త్ పార్లమెంటేరియన్స్ అంటే కేవలం పార్లమెంట్ సభ్యులు కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వారందరితోటి సమన్వయం చేసుకుంటూ వారు ఎదుర్కొనేటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా తెలుసుకుంటూ వాటిని పరిష్కారం చేయడం మాత్రమే కాకుండా కామన్వెల్త్ ఏదైతే సాధారణంగా ఒక్కొక్క కామన్వెల్త్ దేశంలో ప్రతిసారి కూడా కాన్ఫరెన్స్ నిర్వహించడం జరుగుతుంది. ఈసారి ఆస్ట్రేలియా సిడ్నీలో నిర్వహించారు. వచ్చే సంవత్సరం అయితే బహామాస్లో నిర్వహిస్తారు. ఆ మేరకు నిర్ణయం అయితే చేయటం జరిగింది. కనుక ఎప్పుడైతే ఈ కామన్వెల్త్ కాన్ఫరెన్స్ జరుగుతుందో జనరల్ అసెంబ్లీ ఉంటుంది, ఎగ్జిక్యూటివ్ అసెంబ్లీ ఉంటుంది. జనరల్ అసెంబ్లీలో మహిళా పార్లమెంటేరియన్స్ కావచ్చు లేదా మహిళా ప్రజాప్రతినిధులు కావచ్చు, వారు ఏ స్థాయి వారైనా సరే వారు ఎదుర్కొనేటువంటి సమస్యలు సాధారణంగా చాలా వరకు కూడా డిస్క్రిమినేషన్ ఏదైతే ఉంటుందో అది మహిళలు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. అది మాత్రమే కాకుండా సీరియస్గా తీసుకోకపోవటం దగ్గర నుండి మహిళల పట్ల జరుగుతున్నటువంటి అంటే మహిళా ప్రజాప్రతినిధుల పట్ల జరుగుతున్నటువంటి దురాచారాలు, అదేవిధంగా వారి మీద వైలెన్స్ ఏదైతే ఉంటుందో వైలెన్స్ అనేది కేవలం భౌతికంగా వారిని అటాక్ చేయటమో లేకపోతే వారిని ఇబ్బంది పెట్టడం లేకపోతే దెబ్బతీయటం కాకుండా సోషల్ మీడియాలో ఏవైతే వార్తలు వస్తాయో వారిని కొంచెం మానసికంగా కుంగదీసే విధంగా వారి చరిత్రహీనులుగా వారిని అక్కడ ప్రొజెక్ట్ చేయటం కావచ్చు, లేకపోతే వారి మీద అనేక రకాలైనటువంటి అభాండాలు వేయటం కావచ్చు. అంటే మానసికంగా మహిళా ప్రజాప్రతినిధుల్ని కుంగదేసే విషయాలు ఏవైనా సరే దాన్ని కూడా మెంటల్ వైలెన్స్ కింద తీసుకోవడం పరిగణించడం జరుగుతుంది. కనుక ఇటువంటి అంశాలన్నింటి మీద కూడా దేశంలో ఉన్నటువంటి మహిళా ప్రజాప్రతినిధులతో ఎప్పటికప్పుడు సంవాదిస్తూ వారిలో అవగాహన, అదేవిధంగా ఆత్మస్థైర్యాన్ని పెంచడానికి కావలసినటువంటి ట్రైనింగ్ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళి మళ్ళీ మనం కామన్వెల్త్లో ప్రస్తావించి వారి సహకారం అందుకునేటువంటి అవకాశం అనుకుంటుంది. సహకారం అంటే కేవలం ఇది ధన రూపేణా ఉండనవసరం లేదు, టెక్నాలజీ. ఇప్పుడు సైబర్ క్రైమ్ ఇందాక చెప్పినట్లుగా సోషల్ మీడియాలో మహిళల మీద వారి చరిత్ర మీద ఇబ్బందికరమైనటువంటి పోస్టింగులు పెట్టడం కావచ్చు, లేదా ప్రజాప్రతినిధులు వారి యొక్క కాన్స్టిట్యువెన్సీస్లో నియోజకవర్గాల్లో పని చేస్తున్నా కూడా వాళ్ళు పని చేయడం లేదు, కనబడటం లేదు, వారు ఎక్కడా కూడా ప్రజలకు అందుబాటులో ఉండడం లేదు అనేటువంటి ఒక దుష్ప్రచారం కావచ్చు. ఏ రకమైనటువంటి ఇబ్బంది అయినా కూడా సైబర్ క్రైమ్ కింద వీటిని